ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమస్తము సాధ్యమే. మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. నేను చెప్పేది చేయండి, ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. ప్రతిరోజు ఒక అధ్యాయం బైబిల్ చదవండి. యోహాను సువార్తతో స్టార్ట్ చేయండి. నిదానంగా చదవండి. ఆ అధ్యాయంలో మీకు నచ్చిన వచనం రాయండి. రెండవది ప్రార్థన చేయండి. మూడవది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు రాయండి. నాలుగవది, కన్ఫెషన్స్ చెప్పండి. సపోజ్ మీరు ఆర్థిక సమస్యల్లో ఉన్నారు. యేసు నామంలో మేము ఆర్థిక బంధకాల నుంచి విడుదల పొంది ఉన్నాము, యేసు నామంలో మేము ఆశీర్వాదం పొంది ఉన్నాము అని చెప్పండి. మీరు బలహీనతల్లో ఉన్నారు. యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని పలకండి. దేవుని వాగ్దానాన్ని పలకండి. తర్వాత ఐదవది, మేక్ అ జీనియస్ ఫైనాన్షియల్ మూవ్. ఆర్థికంగా ప్రతిరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈరోజు నేను డబ్బులు వృధా చేయలేదు, ఈరోజు నేను సేవ్ చేశాను, ఈరోజు నేను ఇన్వెస్ట్ చేశాను, ఈరోజు నేను దేవుని పనికి ఇచ్చాను. అలా ప్రతిరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ 5 చేయండి, మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు. దేవుడి పరిచర్యకు ఇచ్చిన కన్ఫెషన్స్. యేసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము. యేసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరుగుచున్నవి. యేసు నామంలో ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము. ఆమెన్. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ పరిచర్యను లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించినందుకు వందనాలు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఆత్మీయ నేత్రాలు తెరవబడి నేను గొప్ప కార్యాలు పొందుకొని వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనం దేవుడు అపవాది క్రియలను లయపరిచాడు అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో వీక్షించండి, గొప్ప కార్యాలు పొందుకుంటారు. మొదటగా అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందంటే, యేసు ప్రభు దేవుడుగా ఈ లోకానికి రాలేదు. దైవత్వాన్ని పక్కన పెట్టి కడపటి ఆదాములా ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ ఏముందో తెలుసా? దేవుని గురించి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంత గొప్ప దేవుడు దైవత్వాన్ని పక్కన పెట్టి కడపటి ఆదాములా ఈ లోకానికి వచ్చాడు, ఒక మనిషిలా ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. ఆయన భూమి మీద పరిశుద్ధాత్మతోనూ శక్తి చేత నింపబడి దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన దేవుని ఆత్మ చేత శక్తి చేత నింపబడి మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అదే మనల్ని చేయమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుడు తన శిష్యులతో ఏం చెప్పారంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, వేచి ఉండండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. మీరు పైనుంచి శక్తిని పొందుకునే వరకు వేచి ఉండండి అని చెప్పి దేవుడు చెప్పాడు. మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, మనం దేవుని మార్గంలో నడవటానికి ఇష్టపడితే దేవుడు తన శక్తి చేత మనల్ని నింపుతాడు. మనం బంధకాల నుంచి బయటకు రావటమే కాదు, అనేక మందిని బంధకాల నుంచి విడిపిస్తాం. అనేక మంది ఊబిలో, సమస్యల్లో, బంధకాల్లో, అపవాది కాడి కింద నలిగిపోతూ జీవిస్తున్నారు. దానికి పరిష్కారం ఏంటంటే, మనం దేవుని మాట విన్నప్పుడు, మనం దేవుని మార్గంలో ఉన్నప్పుడు ఇక అలాగే బంధకాల్లో నలిగిపోతూ, ఆ ఊబిలో కూరుకుపోతూ, అపవాది కాడి కింద ఉంటూ అలాగే అడ్జస్ట్ అయ్యి జీవించాల్సిన అవసరం లేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పాడు. వాళ్ళు నమ్మలేకపోయారు.
ఇప్పుడు కూడా క్రైస్తవులు చాలామంది బంధకాల్లో, ఊబిలో, సమస్యల్లో అపవాది కాడి కింద ఉండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తానంటే నమ్మలేకపోతున్నారు. నువ్వు నమ్మితే, నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడితే, నువ్వు నీ జీవితాన్ని సరిచేసుకుంటే దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావు. అంటే దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తుంది. నువ్వు అన్ని బంధకాలని జయించుకుని బయటకు వస్తావు. నువ్వు బయటకు రావటమే కాదు, అనేక మంది బంధకాలని జయించుకుని బయటకు వచ్చేలా నువ్వు చేస్తావు. అది మనం చేయాలి. యేసు ప్రభు మనకు ఒక మాదిరిని చూపించాడు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడిందో తెలుసా? అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెనడిగితే రాతినిచ్చునా, చేపనడిగితే పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా మరి మీ పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించును. చూసారా ఎంత గొప్ప వాక్యమో, ఎంత ఆనందం వస్తుందో తెలుసా ఆ వాక్యం చదివితే. మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇస్తారు కదా, మీ పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉండాలని చూస్తారు కదా. మనం దేవుని పిల్లలం. దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో తెలుసా? మీరెందుకు లోకం మాయలో పడిపోయారు? ఇజ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో జీవించి బానిసత్వం వాళ్ళకు అలవాటు అయిపోయింది. పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తారంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. జీవగల దేవుణ్ణి కలిగి ఉండి యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఎందుకు అలా బంధకాల్లో జీవించటం, ఊబిలో జీవించటం, అపవాది కాడి కింద నలిగిపోతూ ఉండటం? ఎందుకు ఒకసారి ఆలోచించండి. ఉండాల్సిన అవసరం ఉందంటారా? మనం మన జీవితాన్ని సరిచేసుకుంటే, మనం దేవుని మాట వినటానికి ఇష్టపడితే, మనం దేవుని పని చేయటానికి ఇష్టపడితే, లేకపోతే దేవుని పనికి సపోర్ట్ చేయడానికి ఇష్టపడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనం మన పిల్లల్ని ఎంత గొప్పగా చూసుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. దేవుడు అంతకన్నా గొప్పగా మనల్ని చూసుకుంటాడు. తన శక్తి చేత నింపుతాడు. దేవుని శక్తి చేత నువ్వు నింపబడతావు. నువ్వు బంధకాల నుంచి బయటకు వస్తావు. నువ్వు బంధకాల నుంచి బయటకు వచ్చేలా దేవుడు చేస్తాడు. నువ్వు ఊబిలో నుంచి బయటకు వచ్చేలా దేవుడు చేస్తాడు. నువ్వు అపవాది కాడిని విరగ్గొట్టి ఆ కాడిని నీ మీద లేకుండా నువ్వు చేసుకునేలా దేవుడు చేస్తాడు. నువ్వు గొప్ప కార్యాలు పొందుకునేలా దేవుడు చేస్తాడు. నువ్వు పొందుకోవటమే కాదు, అనేక మంది గొప్ప కార్యాలు ఎలా పొందుకోవాలో నీ ద్వారా దేవుడు తెలియచేస్తాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకా చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు, మరి 16వ వచనం కూడా చదువుకుందాం. 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనతల నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేని ఒక స్త్రీ ఉంది. యేసు ప్రభు వెంటనే ఆమెను స్వస్థపరుస్తారు. ఆమె గురించి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింప తగదా? 18 సంవత్సరాల నుంచి సాతాను ఆమెను బంధించింది. ఆమె నడుము వంగిపోయి నడవలేకపోతుంది. ఈ విశ్రాంతి దినమున ఆ కట్టను విప్పటం తగదా? విశ్రాంతి దినమున వాళ్ళు ఏమీ చేయకూడదు అని చెప్పి ఇజ్రాయేలు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు చెప్పాడు. అదే టైంలో వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, విశ్రాంతి దినమున స్వస్థత కూడా జరగకూడదు అనే స్థాయికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఏమన్నారంటే, 18 సంవత్సరాల నుంచి అపవాది సాతాను ఏమని ఇలా చేశాడు కదా, ఆ కట్లు, ఆ బంధకాల్ని ఈరోజు తెంచటం తగదా? ఒక గాడిద గుంటలో పడిపోతే మీరు దాన్ని బయటకు తీసుకొస్తారే, లేకపోతే పశువులు నీళ్లు తాగాలని చెప్పి కట్లు విప్పుతారే? మరి అబ్రహాము కుమార్తె
ఈమె అపవాది బంధకాల్లో, అపవాది కట్లలో ఉంటే విశ్రాంతి దినమున కట్లు విప్పటం తగదా? పశువులకు నీళ్ల కోసం కట్లు విప్పుతారు కదా విశ్రాంతి దినమనే, ఇది తగదా అని చెప్పి యేసు ప్రభు ప్రశ్నిస్తాడు. మీరు దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించండి. మనం బంధకాల నుంచి, అపవాది కట్ల నుంచి విడుదల పొంది మనం దేవుని నామాన్ని మహిమపరచాలి, అపవాది కాడి కింద నుంచి మనం బయటకు వచ్చేయాలని చెప్పి దేవుడు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. మనుషులు వెంటల్లా సమస్య అది. దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని చెప్తుంటే మనుషులు నమ్మట్లా. నువ్వు సమస్యల నుంచి, బంధకాల నుంచి విడుదల పొందాలని నువ్వు అనుకుంటావు, నీకన్నా ఎక్కువ దేవుడు అనుకుంటున్నాడు. ఒకసారి చూడండి, 18 సంవత్సరాల నుంచి సాతాను చేత బంధించబడిన ఆ స్త్రీ విశ్రాంతి దినమున స్వస్థపరచకూడదని చెప్పి వాళ్ళు చెప్తుంటే యేసు ప్రభు ఆమెను స్వస్థపరుస్తాడు. స్వస్థపరచటమే కాదు, ఈ విశ్రాంతి దినమున 18 సంవత్సరాల నుంచి అపవాది చేత బంధించబడిన ఈ స్త్రీని, ఆమె కట్లను, అపవాది కట్లను విప్పటం తగదా? అంటే దేవుని ఉద్దేశం గమనించండి. దేవుడు తొందరగా మనల్ని బంధకాల నుంచి విడిపించాలని చూస్తున్నాడు. తొందరగా నిన్ను బంధకాల నుంచి విడిపించాలని దేవుడు చూస్తున్నాడు. తొందరగా నువ్వు ఊబిలో నుంచి బయటకు రావాలని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్ముతావా? బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. లోకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం. ఈ లోక ధనం విషయంలో నమ్మకం లేకపోతే, అంటే నువ్వు దేవుని నమ్మకపోతే సత్యమైన ధనము నీకెవరిస్తారు? సత్యమైన ధనం అంటే నువ్వు పైనుంచి శక్తిని పొందుకుంటావు, నువ్వు అభిషేకాన్ని పొందుకుంటావు, నువ్వు బంధకాల నుంచి బయటకు వచ్చేస్తావు. పరిచర్య చేసే వాళ్ళకి అభిషేకం కావాలి, అట్లాగే కుటుంబాన్ని నడిపించడానికి నీకు అభిషేకం కావాలి, పిల్లల్ని మంచి మార్గంలో పెంచడానికి నీకు అభిషేకం కావాలి, బిజినెస్ చేయడానికి అభిషేకం కావాలి, అద్భుతమైన కార్యాలు పొందుకోవడానికి అభిషేకం కావాలి, నువ్వేం చేసినా దేవుణ్ణి మహిమపరచడానికి అభిషేకం కావాలి. నువ్వు చేసే ప్రతి పని ద్వారా దేవుణ్ణి మహిమపరిచి దేవుని పనికి సపోర్ట్ చేయటమా, లేకపోతే దేవుని పని నువ్వు చేయటమా, నువ్వు ఏం చేసిన అభిషేకం కావాలి. పైనుంచి శక్తిని నువ్వు పొందుకోవాలి. దేవుడు ఇస్తానని చెప్తున్నాడు, చాలామంది వద్దంటున్నారు. ఇది చాలా వింతగా అనిపిస్తుంది నాకు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ పిల్లలకు మీరు మంచిలను ఇస్తారు కదా, మరి పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును, మీరు పైనుంచి శక్తిని పొందుకుంటారు. నేను ఇస్తాను మీకు శక్తిని, మీరు నా మాట వినండి, నేను చెప్పింది చేయండి. మీరేం చేసినా దేవుని పనికి సహకరించండి, ఆర్థికంగా సహకరించండి. నేను పైనుంచి శక్తి చేత మిమ్మల్ని నింపుతాను, నేను మీకు అభిషేకం ఇస్తాను. మీరు ఈ లోక ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే మీకు సత్యమైన ధనం ఎవరిస్తారు? మీకు అభిషేకం ఎవరిస్తారు? మీరు పైనుంచి శక్తి చేత ఎలా నింపబడతారు? ఒక్కసారి మీరు పైనుంచి శక్తి చేత నింపబడితే, దేవుని శక్తి చేత నింపబడితే, దేవుని జ్ఞానం చేత నింపబడితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు, నువ్వు బంధకాల నుంచి బయటకు వచ్చేస్తావు. చాలామంది దేవా మమ్మల్ని బంధకాల నుంచి బయటకు తీసాయి, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించని చెప్పి వాళ్ళు మాత్రం కూర్చొని ఉంటారు ఏం చేయకుండా. జాగ్రత్తగా ఉండండి, మీకు పరిష్కారం నేను చెప్తున్నాను. దేవా మమ్మల్ని రక్షించు, దేవా మమ్మల్ని సమస్యల నుంచి బయటకు తీసాయి, దేవా మమ్మల్ని స్వస్థపరచు, దేవా మాకు అది చేయి, దేవా మా ఇది చేయి అని చెప్పి వాళ్ళు మాత్రం ఏం చేయకుండా ఉంటారు. ఏంటంటే వాళ్ళ పనులను చూసుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్ము, నువ్వు దేవునితో సహవాసం చేయి, నువ్వు డబ్బుల విషయంలో నమ్మకంగా ఉండు. ఈ లోక ధన విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనం మీకు ఎవరిస్తారు? లోకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనం. నువ్వు నమ్ము, నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడు, నువ్వు ఇవ్వు, దేవుడు నీకు సత్యమైన ధనం ఇస్తాడు, దేవుడు నీకు అభిషేకం ఇస్తాడు. నువ్వు పైనుంచి శక్తిని పొందుకుంటావు. పైనుంచి శక్తిని పొందుకుని నువ్వున్న ఊబిలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు, దేవుడు నీకు త్రోవలు సరళం చేస్తాడు. పైనుంచి శక్తి చేత నువ్వు నింపబడ్డావు. నీ కుటుంబాన్ని ఊబిలో నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చేస్తావు, నీ కుటుంబాన్ని అపవాది బంధకాల నుంచి నువ్వు బయటకు తీసుకొచ్చేస్తావు. అలా జరుగుతుంది. ఈ విషయం చాలామందికి తెలియట్లా. నువ్వు దేవుని మాట వినాలి, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలి, నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడాలి, లేకపోతే దేవుని పనికి సపోర్ట్ చేయడానికి ఇష్టపడాలి. దేవుడు ఆతృత పడుతున్నాడు, దేవుడు ఎదురు చూస్తున్నాడు. 18 సంవత్సరాల నుంచి ఈమె అపవాది కాడి కింద నలిగిపోతూ ఉంది, సాతాను బంధకాల్లో ఉంది.
ఈ విశ్రాంతి దినమున ఈమె కట్లు విప్పడం తగదా? దేవుడు అలాగే ఎదురు చూస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి నా పిల్లలు బంధకాల్లో ఉన్నారు, నా జనులు జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మనం తెలుసుకోవాలి. మనం ఏం చేయకుండా దేవా విడిపించు, ఎట్లా అవుతుంది? ఆ ప్రాసెస్ మనం తెలుసుకోవాలి కదా. మనం దేవునితో సహవాసం చేయాలి. మనం ఎవరో తెలుసా? ఆయన పిల్లలం. మనకి దేవునికి మధ్యన రిలేషన్ ఏంటంటే సన్షిప్ రిలేషన్. ఎందరైతే ఆయన అంగీకరించారో వారికి ఆయన పిల్లలు అవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మనం దేవునితో సహవాసం చేయాలి. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోవాలి. తర్వాత మనం మన తండ్రి పని చేయాలి. మన తండ్రి పనికి అంటే దేవుని పనికి మనం సపోర్ట్ చేయాలి. నువ్వు ఆ మాత్రం కూడా చేయకుండా దేవా నన్ను రక్షించు, దేవా నన్ను స్వస్థపరచు, దేవా నాకు ఏదో ఒకటి చెయ్యి, నువ్వేం చేయట్లా అసలు. నువ్వు ఈ లోక ధన విషయంలో నమ్మకంగా ఉంటే, చూడండి క్రైస్తవులు సమస్యల్లో ఉండటానికి అదే కారణం. నేను ఊబిలో ఉండి, సమస్యల్లో ఉండి, బంధకాల్లో ఉండి, భయంకరమైన సమస్యల్లో ఉండి దాదాపు 10 సంవత్సరాల పైన సేవ చేస్తూ సమస్యల్లో పెద్దగా బయటకు రాలేకపోతున్నాను. వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, అవన్నీ చేస్తున్నాను, బయటకు రాలేకపోతున్నాను. నేను ఒక్క పని ఎక్కువగా చేశాను 10 సంవత్సరాల తర్వాత. ఏంటంటే దేవుని పనికి ఇవ్వటం. నేను సేవ చేస్తూ, నేను సంఘాన్ని నడిపిస్తూ, నేను జాబ్ చేస్తూ 10 సంవత్సరాలు సేవ అయిపోయిన తర్వాత నా జీవితం పూర్తిగా మారటానికి కారణం ఏంటంటే, 1 ఎక్కువగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాను, 2 దేవునితో సహవాసం వాక్యాన్ని చదువుతున్నాను, 3వది ఎక్కువగా దేవుని పనికి ఇవ్వటం మొదలుపెట్టాను. నేను సేవకుణ్ణి, ఎక్కువగా దేవుని పనికి ఇవ్వటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను దేవుని పనికి ఎక్కువగా ఇవ్వటం మొదలెట్టానో బైబిల్లో ఒక వాక్యం మీకు చెప్పాను. ఈ లోక ధన విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే మీకు సత్యమైన ధనం ఎవరిస్తారు? ఆ తర్వాత దేవుని అభిషేకం బలంగా నా మీదకి వచ్చింది. పైనుంచి శక్తి చేత నేను నింపబడ్డాను. ఎక్కడో ఒక మారుమూల ఒక పల్లెటూరులో ఒక చిన్న సంఘాన్ని నడిపిస్తున్న నేను దేవుని అభిషేకం చేత నింపబడి పైనుంచి శక్తిని పొందుకుని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చి ఇప్పుడు లక్షల మందికి సువార్త ప్రకటించే అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. అభిషేకంతో పాటు జ్ఞానం ఇచ్చాడు. అనేకమైన మర్మాలు దేవుడు బయలుపరిచాడు. మీరు దేవుని మాట వినకపోతే, మీరు దేవుణ్ణి నమ్మకపోతే మీకు సత్యమైన ధనం ఎవరిస్తారు? మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను, వినండి. ఎవరో వస్తారని చెప్పి మీరు ఎదురు చూడొద్దు. ఎవరూ రారు, మీ పరిస్థితులు మారవు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పైనుంచి శక్తి చేత మిమ్మల్ని నింపుతాడు. మీరు దేవునితో సహవాసం చేయండి, మీరు దేవునిలో ఎదగండి, మీరు దేవుని పనికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని పైనుంచి శక్తి చేత నింపుతాడు. మీరు దేవునితో సహవాసం చేస్తున్నారు, దేవుని మాటలు ధ్యానిస్తున్నారు, అనేక మర్మాలు దేవుడు మీకు బయలుపరుస్తారు. మీరు పైనుంచి శక్తిని పొందుకొని దేవుని ఆత్మ చేత నింపబడి దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి దేవుని జ్ఞానం మీకు ఉంటుంది. మీరు బంధకాలని జయించుకుని బయటకు వచ్చేస్తారు. అది బలహీనతలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అపవాది కాడి కింద ఉండొచ్చు, లేకపోతే ఊబిలో కూరుకుపోయి ఉండొచ్చు. మీరు బంధకాలని జయించుకుని బయటకు వచ్చేస్తారు. మీరు బంధకాలని జయించుకుని బయటకు వచ్చేలా దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. దేవుని జ్ఞానం మీకు వస్తుంది. ఎందుకంటే మీరు దేవుని మాట వింటున్నారు, మీరు దేవుని పనికి ఇస్తున్నారు, మీరు దేవుని మార్గంలో ఉన్నారు కాబట్టి దేవుని శక్తి మీలో పనిచేస్తుంది. సత్యమైన ధనాన్ని మీరు పొందుకుంటారు. సత్యమైన ధనం అంటే అభిషేకం, సత్యమైన ధనం అంటే పైనుంచి శక్తిని పొందుకుంటారు. మీరు ఊబిలో నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు ఊబిలో నుంచి బయటకు వచ్చేలా దేవుడు చేస్తాడు. మీకన్నా ఎక్కువ దేవుడు తొందరపడుతున్నారు మీరు ఊబి నుంచి బయటకు రావాలని. కానీ చాలామంది క్రైస్తవులు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, దేవా నన్ను స్వస్థపరచు, దేవా నన్ను బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చేసాయి. ఆ తర్వాత ఏమీ లేదు. ఇంకా ఎవరో ఒకరు చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. నేను అట్లాగే 10 సంవత్సరాలు పరిచర్య చేశాను, సిన్సియర్గా పరిచర్య చేశాను. నేనున్న బంధకాల నుంచి నేను బయటకు రాలేదు, నేనున్న సమస్యల నుంచి నేను బయటకు రాలేదు. తర్వాత నాకు అర్థమైంది, నేను దేవుడు చెప్పింది చేయాలి, విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. విశ్వాసాన్ని క్రియల్లో చూపించాను. ఈ లోక ధన విషయంలో నమ్మకంగా ఉన్నాను, దేవుని పనికి ఇచ్చాను. దేవుడు సత్యమైన ధనం ఇచ్చాడు. నేను బంధకాలను తెంచుకుని బయటకు వచ్చేసాను. అంటే నేను నా కుటుంబము బంధకాలని తెంచుకుని బయటకు రావాలంటే మేము దేవుని మాట వినాలి, మేము దేవునితో సహవాసం చేయాలి, మేము దేవుని పనికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు మాకు సత్యమైన ధనం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, పైనుంచి శక్తి చేత నింపుతాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానం ఇస్తాడు.
మేము బంధకాల నుంచి జయించుకుని బయటకు వచ్చేస్తాం. లేకపోతే ఎవరు మమ్మల్ని బంధకాల నుంచి బయట తీసుకొస్తారు? ఎవరు తీసుకురారు. ఎదురు చూస్తూ ఉంటే ఏం ఉండదు. చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎదురు చూడటం మానేసి మీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించండి. ఎదురు చూడటం మానేసి దేవుని మాట వినండి. మీకు ఇంకా వాక్యం చూపిస్తాను చూడండి. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుంచి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి దేవుడు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు అపవాది యొక్క క్రియలను లయపరిచాడు. ఆయన పరలోకం వెళ్తూ వెళ్తూ నేను మిమ్మల్ని అనాథులుగా విడవనని చెప్పాడు. పరిశుద్ధాత్మను పంపించాడు. దేవుడు పైనుంచి శక్తి చేత నింపుతానంటున్నాడు. మాకేం వద్దంటే ఎలా? దేవుని జ్ఞానం మీలో పనిచేస్తుంది. దేవుడు నువ్వు బంధకాల నుంచి బయటకు వచ్చేలా చేస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునితో ఏకీభవిస్తున్నావు. అలైన్మెంట్ అనమాట. నువ్వు దేవునితో ఏకీభవిస్తే, నువ్వు దేవుడు చెప్పింది చేస్తూ ఉంటే, అందుట్లో మెయిన్ ఏంటంటే ఈ లోక ధన విషయంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు సత్యమైన ధనాన్ని పొందుకుంటావు. గుర్తుంచుకోండి, మీరు ఏ ఊబిలో ఉన్న, తరతరాల నుంచి ఊబిలో కూరుకుపోయిన, తరతరాల నుంచి బంధకాల్లో ఉన్న, బంధకాల నుంచి మీరే బయటికి రావాలి. ఎవరి కోసం ఎదురు చూడమాకండి. బంధకాల నుంచి మీరు బయటకు రావాలి. మీరు ఎలా బయటకు వస్తారు? దేవునితో సహవాసం చేయండి, దేవుని మాటలు వినండి, ప్రార్థన చేయండి, ఆర్థికంగా దేవుని పనికి సహకరించండి. పేద విధవరాలు 1 కాసు ఇచ్చింది దేవుని పనికి. ఒకవేళ మీరు చాలా ఇబ్బందుల్లో ఉంటే 1 కాసు దేవుని పనికి ఇవ్వండి. బలమైన అభిషేకం మీ జీవితంలోకి వస్తుంది. సారేపతు విధవరాలు చివరిగా ఉన్నది దేవుని పనికి ఇచ్చింది. చివరిగా కొంచెము పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంటే ఇచ్చింది. తర్వాత సమృద్ధి అనేది వాళ్ళ జీవితంలోకి వచ్చేసింది. కొంచెంలో నమ్మండి. దేవుని అభిషేకం మీ జీవితంలోకి వస్తుంది. దేవుని శక్తి మీ జీవితంలో పనిచేస్తుంది. మీరు తరతరాలుగా ఏ ఊబిలో అయితే ఉన్నారో ఆ ఊబిని, ఆ బంధకాలని జయించుకుని మీరు బయటకు వస్తారు. ఇక్కడ మీరు బంధకాలను జయించుకుని బయటకు రావాలి. మీరు ఊబి నుంచి బయటకు రావాలి. మీరు ఆర్థిక బంధకాలను జయించుకుని బయటకు రావాలి. మీరు బలహీనతల నుంచి స్వస్థత పొంది బయటకు రావాలి. అపవాది కాడి మీ మీద నుంచి అది మీ ద్వారా జరుగుతుంది. దేవుడు మీ ద్వారా చేస్తాడు. ఇజ్రాయేలుని దేవుడు విడిపించాలి. ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. మరి నీ కుటుంబాన్ని బంధకాల నుంచి విడిపించాలంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ కుటుంబంలో నువ్వు దేవుని మాట వినాలి. నువ్వు దేవునితో సహవాసం చేయాలి. నువ్వు దేవుని పనికి ఇవ్వాలి. నువ్వు అభిషేకాన్ని పొందుకుంటావు. నువ్వు సత్యమైన దాన్ని పొందుకుంటావు. దేవుని జ్ఞానం నీకు వస్తుంది. నీ కుటుంబాన్ని ఆ బంధకాల నుంచి బయటకు నువ్వు తీసుకొచ్చేస్తావు. హల్లెలూయా. ఎదురు చూడొద్దు మీరు. రోమీయులకు రాసిన పత్రిక 8:11 మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఈ అపవాది బంధించడం ద్వారా 18 సంవత్సరాల నుంచి ఆమె వంగిపోయి ఉంది. ఇక్కడ ఉన్న సమస్యలు, బంధకాలు, ఈ ఊబిలో ఉండటానికి బయటకు కనిపించే కారణాలు కొన్ని, ఆత్మ సంబంధంగా కొన్ని కారణాలు ఉంటాయి. అపవాది బంధకాలు. అపవాది బంధకాల వల్ల ఇన్ని సమస్యలు వస్తే మరి దేవుని ఆత్మ మనలో ఉంటే ఏం జరుగుద్దో తెలుసా? ఒకసారి చూడండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. శారా గర్భం మృతతుల్యమైపోయింది. పిల్లలు పుట్టే అవకాశమే లేదు. మరి ఎట్లా ఇస్సాకు జన్మనిచ్చారు? దేవుని ఆత్మ వాళ్ళలో పనిచేస్తే మృతతుల్యమైంది మళ్ళా జీవాన్ని పొందుకుంటుంది. మృతతుల్యమైపోయిన మీ శరీరం మళ్ళా జీవాన్ని పొందుకుంటుంది. మీకు స్వస్థత వస్తుంది. దేవుని ఆత్మ మీలో ఉంటే మృతతుల్యమైపోయింది, జీవాన్ని పొందుకుంటుంది. అలాగే అబ్రహాము, శారా వాగ్దాన పుత్రుడు ఇస్సాకు జన్మనిచ్చారు. మీరు దేవుని శక్తిని గురించి తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త. అపవాది, ఈ దురాత్మలు సృష్టించబడిన వారు. చూడండి, అపవాది, ఈ దురాత్మలు ఒకసారి ఒక చోటే ఉండగలవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకేసారి అన్ని చోట్ల ఉండగలడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు.
సృష్టికర్త దేవుడు, అపవాది సృష్టించబడినవాడు. అపవాది దురాత్మలు అవి ఒకసారి ఒకచోటే ఉండగలవు, కానీ దేవుడు అన్ని చోట్ల ఒకేసారి ఉండగలడు. అపవాది కొంత శక్తి ఉంది, దేవుని శక్తి అనంతమైనది. అపవాది కొంతవరకే తెలుసు, దేవునికి సమస్తము తెలుసు. అది కదా మనకున్న అడ్వాంటేజ్. దేవుడు అసలు ఎంత గొప్ప పని చేశాడో తెలుసా? మీరు ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపించాడు. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, దేవుడు మనలో ఉంటున్నాడు. దేవుడు మనలో ఉంటామంటే ఒకసారి ఆలోచించండి, అపవాది బంధకాలు అసలు ఎలా పనిచేస్తాయి? అపవాది సృష్టించబడిన వ్యక్తి, మనలో ఉన్న పరిశుద్ధాత్మ సృష్టికర్త. అపవాది కొంత శక్తి ఉంది, దేవునికి సమస్తము తెలుసు, అనంతమైన శక్తి ఉంది. అపవాది కొంతవరకే తెలుసు. అపవాది ఒకసారి ఒకచోటే ఉంటాడు, దేవుడు ఒకేసారి అన్ని చోట్ల ఉంటాడు. అంత శక్తివంతమైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నాడు. మనకెంత అడ్వాంటేజో తెలుసా? అన్ని బంధకాలని తెంచుకుని నువ్వు బయటకు వస్తావు, ఊబిలో నుంచి నువ్వు బయటకు వస్తావు. ఎవరి కోసం ఎదురు చూడమాకండి, దేవుని మాట వినండి. స్క్రీన్పై యూట్యూబ్ ఛానల్ పేరు ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాక్యాన్ని వినిపించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, నేను మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు అనేక మంది ఎదురు చూస్తున్నారు. ఎవరో వస్తారు, ఎవరో బంధకాల నుంచి బయట పడేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అది కాదు, మేము మీ మాట వినాలి. మేము ఈ లోక ధన విషయంలో నమ్మకంగా ఉండాలి. అప్పుడు మీరు సత్యమైన ధనం ఇస్తారు, అభిషేకం ఇస్తారు, పైనుంచి శక్తిని పొందుకుంటాం, మీ జ్ఞానాన్ని పొందుకుంటాం. మేము బంధకాలను జయించుకుని బయటకు వచ్చేస్తాం. అలా ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబము మీ మాట విని వాళ్ళు అపవాది కాడి నుంచి బయటకు రావాలి. వాళ్ళు బంధకాలను జయించుకుని బయటకు రావాలి. వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకోవాలి. వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి. అటువంటి జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.